10థ్ క్లాస్ తర్వాత సీఈసీ గ్రూప్ తీసుకునే పిల్లల్ని మీరు సీఈసీ ఎందుకు తీసుకున్నారని అడిగితే, బ్యాంక్‌లో జాబ్‌లొస్తాయని సీఈసీకి తీసుకున్నా అని చెప్తారు. బ్యాంక్‌లో జాబ్‌ల కోసం సీఈసీ చదవాలని రూల్ ఏం లేదు. మీ ఇంటర్మీడియేట్‌లో ఏ గ్రూప్ చదివినా బ్యాంక్‌లో జాబులు చేయవచ్చు. బ్యాంకులు చాలా రకాలుగా ఉంటాయి. కానీ మనం తరచుగా వెళ్ళే వాణిజ్య బ్యాంకులు, కమర్షియల్ బ్యాంకులు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు. వీటిలో చాలా వరకు జాతీయం చేయబడిన బ్యాంకులు అంటే నేషనలైజ్డ్ బ్యాంకులు ఉంటాయి. ఉదాహరణకు ఎస్‌బీఐ, కెనరా బ్యాంకు, యూబీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైనవి. రెండవది ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు, ఐసీఐసీఐ, హెచ్డిఎఫ్సి మొదలైనవి. మూడవది ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. ప్రతి గ్రామీణ బ్యాంకును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఏదైనా పబ్లిక్ సెక్టార్ బ్యాంకు కలిసి నిర్వహిస్తుంటాయి. ఈ 3 రకాల బ్యాంకుల్లో కానీ మరే ఇతర బ్యాంకుల్లో కానీ మీరు జాబ్ చేయాలంటే ఏదైనా సబ్జెక్ట్తో బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయితే చాలు. అంటే బీఎస్సీ, బీటెక్, బీబీఏ వంటి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయితే చాలు. అంటే ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ తీసుకున్నా డిగ్రీ పాస్ అయిన తర్వాత బ్యాంకులో జాబులు చేయడానికి అర్హులు. ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులో అయితే బ్యాచిలర్ డిగ్రీ పూర్తయిన తర్వాత నేరుగా ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి ఉద్యోగం సంపాదించాల్సి ఉంటుంది. పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో అలాగే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మాత్రం జాబ్ సాధించాలంటే రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి క్లరికల్ గ్రేడ్ అంటే క్లర్క్స్, క్యాషియర్ మొదలైన ఉద్యోగాల కోసం. రెండవది పీఓస్, ప్రొబేషనరీ ఆఫీసర్స్, మేనేజర్ స్థాయి ఆ పై స్థాయి ఉద్యోగాల కోసం. ఈ 2 రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్కు సిలబస్ దాదాపుగా సమానంగా ఉంటుంది. అంటే రీజనింగ్, అర్థమెటిక్, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఇవి ఈ 2 ఎగ్జామ్స్లోని సబ్జెక్టులు. అయితే ఈ 2 రిక్రూట్మెంట్ పరీక్షలను ఎస్బీఐ బ్యాంకు ప్రత్యేకంగా నిర్వహిస్తుంది. ఎస్బీఐ బ్యాంకు తప్ప మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అలాగే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఈ జాబ్స్ కోసం ఐబీపీఎస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ పరీక్షలు నిర్వహిస్తుంది. చివరిగా ఒక విషయం, బ్యాంకుల్లో జాబ్ చేయాలని నిర్ణయించుకునే ముందు బ్యాంకుల్లో పని ఒత్తిడి గురించి కూడా తెలుసుకోండి.